శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. నీలాతుంగస్థలగిరితటీ సుప్తముజ్జోత్స్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోషిష్టాయాం సజనిగళితాం యా బలాకృత్య భుక్తే గోదా తస్యై నమైదమిదం భూయేవాసు భూయః. திருப்பாவையில் 19వ பாசுரம் చదువుకుందామండి. குத்து வெளிக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் நேலேறி கொத்தலர் பூங்குகள் நப்பின்னை கொங்கி மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்திடம் கண்ணினாய் நீன் மலானனே எத்தனை போதும் துறை வட்டை கான் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் தத்து ஒன்றுకు తగివేలో ఎంబావాయ్. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే గోపికలు గుత్తు దీపములు చుట్టూ వెలుగుతుండగా, అంటే షాండ్లియర్స్ ఉంటాయి కదండి పెద్ద పెద్దవి, అలాంటి దీపాలు వెలుగుతూ ఉండగా ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళుగల మంచంపై ఉన్న చల్లతనము, తెల్లతనము, మెత్తదనము, ఎత్తు వెడల్పు కలిగి ఉన్న పాన్పుపై నెక్కి గుత్తులు గుత్తులుగా విసిసిన పూలు తల్లో ముడుచుకున్న కేశపాసము గల నీలాదేవి యొక్క వర్షసీమపై తన శరీరం ఆనించి పరుండి ఉన్న ఓ విశాల వర్షస్థలము కదా, ఓ కృష్ణ, ఓ శ్రీకృష్ణ, నోరు తెరిచి మాట్లాడు. కాటుకు పెట్టుకున్న విశాలమైన కన్నులు గల నీలాదేవి, నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవతీయకుండా చేస్తావమ్మా. ఇంత మాత్రపు ఎడబాటు కూడా వదలలేకుండా ఉండడం నీ స్వరూపానికి, నీ స్వభావానికి కూడదమ్మా అని చెప్తున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే చుట్టూ షాండ్లియర్స్ పెట్టుకుని మంచి మంచి ఎంత దీపాల కంతులో ఉన్నారంటే అలా ఉన్నారు. ఏనుగు దంతాలతో చేయబడిన కోళ్ళు గల మంచంపై అనమాట. అది ఎలా ఉందంటే చల్లతనం, తెల్లతనం, మళ్ళీ మెత్తదనం, ఎత్తు వెడల్పు చక్కగా ఉండి గుత్తులు గుత్తులుగా వికసించిన పూలు తలలో ముడుచుకుని ఉందన్నమాట నీలాదేవి. అలాంటి నీలాదేవి ఎట్లా ఉంది? శ్రీకృష్ణుని శరీరాన్ని ఆనించి ఆయన వశశాలను ఆనుకుని కూర్చుందనమాట. అలాంటి నీలాదేవి కృష్ణుడిని మాట్లాడిని అమ్మా, ఎంతసేపు పట్టుకుని కూర్చుంటావు, లేవనీయకుండా చేస్తావు, అసలు ఇది నీ స్వభావమే కాదమ్మా, నీ స్వభావానికి, నీ స్వరూపానికి తగదు అని చెప్తున్నారండి. ఇంకా నీలాదేవి కృష్ణుడిని ఇద్దరు కూడా కలిసి బయటికి వస్తారు. ఇంకొక రేపటి పావసరంలో కానీ నెక్స్ట్ పావసరంలో కానీ అనమాట. వాళ్ళు రాగానే కూర్చుని వీళ్ళకి కావాల్సినవన్నీ గోపికలు అడుగుతారనమాట వాళ్ళని.